అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము డిసెంబర్ 18 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం అంటే గెలుపు ఓటముల కథ కాదు, ప్రతిరోజు ఒక కొత్త పాఠం. ఆ పాఠం నేర్చుకుంటేనే మన ప్రయాణం విజయవంతం అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 18, 2025 వారం గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:43, సూర్యాస్త సమయం 5:40, చంద్రోదయం 5:05, చంద్రాస్త సమయము 4:16. ఈ రోజున తిథి చతుర్దశి. డిసెంబర్ 18 రాత్రి 2:32 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 19 తెల్లవారుజామున 4:59 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం అనురాధ. డిసెంబర్ 17 సాయంత్రం 5:11 నుంచి ప్రారంభమై డిసెంబర్ 18 రాత్రి 8:06 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగము ధృతి. డిసెంబర్ 17 మధ్యాహ్నం 2:16 నుంచి డిసెంబర్ 18 మధ్యాహ్నం 3:05 వరకు ధృతి ఉంటుంది. తదుపరి శూల ప్రారంభమవుతుంది. కరణం భద్ర. డిసెంబర్ 18 మధ్యాహ్నం 3:47 వరకు. తదుపరి శకుని. డిసెంబర్ 19 తెల్లవారుజామున 4:59 వరకు. తదుపరి చతుష్పాద. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 2:20 నుంచి తెల్లవారుజామున 4:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి ఉదయం 11:06 వరకు. మరలా మధ్యాహ్నం 2:46 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుంచి మధ్యాహ్నం 2:57 వరకు. కులిక కాలం ఉదయం 9:28 నుంచి ఉదయం 10:50 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:08 నుంచి 5:56 వరకు. అమృతకాలము ఉదయం 8:25 నుంచి ఉదయం 10:13 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శంతన మహారాజు మరియు గంగాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. రామాయణంలో రావణుని బలహీనతను రాముడికి చెప్పిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మాస శివరాత్రి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే కేవలం రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా లేదు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 18 రాత్రి 8:06 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 18 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.